పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో వైసీపీ నేతలు కావాలనే గొడవలు సృష్టించారని టీడీపీ నేతలు ఆరోపించారు. గొడవలు సృష్టించిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్నికల సంఘం అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో విధులను సక్రమంగా నిర్వహించిన పోలీసులపై వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు. కాలానికి ఈ జగన్మోహన్ రెడ్డి వారి తండ్రి వాళ్ళందరి నిరంకుశ నిర్బంధం నుంచి బయటకు వచ్చాం. మేము స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం మాకు వచ్చిందని వాళ్ళందరూ సంతోషపడుతుంటే ఓటిపోతామని తెలిసి స్వేచ్ఛగా ఎలక్షన్లు జరిగితే తన ఎక్కడ వేరు ఈ స్టాన్స్ తను ఎక్కడుంటాడు అనే సంగతి తెలిసి ఈ రకంగా తానే కొట్టి తానే మొగసాలు ఎక్కినట్లుగా అతను మాట్లాడటం సరైంది కాదు. మేము డెకాయిట్స్ అని మాట్లాడుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక డెకాయిట్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 31 క్రిమినల్ కేసులున్న మీరు ఈ రకంగా మాట్లాడటం అనేది ఎంతవరకు సబబు? మాట్లాడితే రాక్షస పాలన అని మాట్లాడుతూ ఉన్నారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులకి 3,000 రూపాయలు ఇస్తానని నమ్మబలికి వాళ్ళని నువ్వు మోసం చేస్తే చెప్పిన విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వటం అనేది రాక్షస పాలన. అటు తండ్రి కొడుకుల పరిపాలనలో ఏ విధంగా పులివెందులు కావచ్చు, కడప జిల్లాలో ప్రజాస్వామ్యం కథలుగా పుస్తకాలుగా మనందరం కూడా మీడియా మిత్రులు చాలాసార్లు చెప్పాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్తా ఉన్నాడు. చూడండి, మొన్న 20లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో 9,696 స్థానాలకి 2,362 స్థానాల్లో కనీసం ఒక్క నామినేషన్ కూడా వేయనివ్వకుండా ఏకగ్రీవం చేసుకున్నాడు ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి.